ఈ ఆన్ రికార్డ్ సాక్ష్యం ఆవిడ. 164 ఉంటుందండి సార్. 164 అంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా? దానికి కనీసం ఎమ్మెల్సీ సెక్షన్స్ కూడా 164 ఉంటుందండి సార్. 164 అంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా? కదా, మరి అది నేను ఇచ్చాను. అందుబాటులో లేని అమ్మాయిని నేను హైదరాబాద్ నుంచి గుంటూరు ఏమని ఇచ్చారు? ఏమి ఇవ్వాలో అదే ఇచ్చాను. కోర్టులోనే ఉంది అది. మేము లీగల్ గానే ఫైట్ చేస్తాము. దాని పరంగా ఏముందో మా అడ్వకేట్ చెప్తాను. సో 164 నేను ఇచ్చాను. సో అదే ఇది పట్టుకొచ్చాను. డాక్యుమెంట్స్ అవే. ఫస్ట్ టైము సీజన్ 1లో ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చాం, కాదన్నారు. అదంతా నాది కాదన్నారు. తర్వాత కంప్లైంట్ పట్టుకొచ్చాం, సంతకం నాదే కనుక పెళ్ళికొడుకు వీడే, షర్ట్ నాది కాదండి. సరిపోయింది, అయిపోయింది. తర్వాత చాలా కాల్స్ వినిపించాను, నా గుండె చప్పుడు, వీళ్ళ ప్రేమ, ఇవన్నీ కూడా వినిపించాం. ఇంత చేసినా కూడా ఇవంతా కూడా నేను తప్పించుకోవడానికి ఏదో కథలు చెప్పుకుంటూ వచ్చాను. ఇవాళ మన చేతిలో ఉన్నది తిరుగులేని సాక్ష్యం. ఇది జడ్జి ముందు నువ్వు ప్రమాణం చేసి చెప్తుండగా వీడియో రికార్డు ఉంటుంది, ఒకళ్ళు రైటింగ్ చేస్తుంటారు. ఇవంతా కూడా జడ్జి అడుగుతాడు. ఏమడుగుతాడు మీరు చూడండి. నీ పేరేంటి? ఇది ఎక్కడ? గుంటూరు సివిల్ జడ్జి, అడిషనల్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి. నీ పేరేంటి? లావణ్య మన్నేపల్లి. మీ వయసు ఎంత? 32. ఏం చేస్తుంటారు? మ్యూజిక్ ప్రొడక్షన్. మీకు పెళ్ళి అయిందా? లేదు. చాలా పెద్ద అక్షరాలతో. అమ్మ లావణ్య గారు, మీరు ఇచ్చిన 164 స్టేట్మెంట్ ఇప్పుడు ఇది కూడా కాదని చెప్పమనండి. జడ్జిని కూడా మోసం చేశారా పోలీసులు? వీడు పెట్టిన కంప్లైంట్ డేట్ ఏంటి తెలుసా? మస్తాన్ సాయి మీద April 1 ఇయర్ 2023. మీరు అలా విషయం గమనించకపోతే ఎట్లా? కొంచెం కళాపాసన ఉండాలి. April 1 అంటే ఎవరిని ఫుల్ చేసింది ఆవిడ? సరదాగా ఏప్రిల్ ఫుల్ ఆడుకుందా?